నమస్తే. మావోయిస్టు రహిత దేశంగా లక్ష్యంగా ఆపరేషన్ కగార్ను కేంద్రం అయితే మాత్రం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మార్చి 31 లోపు ఇక మావోయిస్టులు అంతమే లక్ష్యంగా అడుగులేస్తుంది. కేంద్ర బలగాలు కూడా ఇందులో భాగంగా సరెండర్లు అలాగే ఎన్కౌంటర్లను చేస్తూ కూడా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో తెలంగాణ డీజీపీ శశిధర్ రెడ్డి గారు అయితే మాత్రం ఒక కీలకమైన ప్రకటన చేశారు. సరెండర్ కాండి, కగార్ దగ్గరికి వస్తుంది గడువు, ఇలాంటి సమయంలో ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉంటుందన్నట్టు కూడా ఆయన నేరుగా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. జరుగుతున్న పరిణామాలు అలాగే తెలంగాణలో చాలామంది కూడా ఇక్కడ మావోయిస్టులు తలజాచుకుంటున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి కగార్ విషయంలో జరుగుతున్న చర్చ అలాగే తెలంగాణ డీజీపీ చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటి, అలాగే ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన్న గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ముందుగా తెలంగాణ డీజీపీ చేసిన ప్రకటన సరెండర్ కండి, సమయం చాలా దగ్గర ఉంది, ప్రాణాలు కాపాడుకోండి, ఎన్కౌంటర్ గురి కావద్దన్నట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యల అర్థం ఏంటి? కేంద్ర బలగాల ఏమన్నా ఒత్తిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అయినా ఉందా? ఇప్పుడు సంవత్సర కాలం పైనుండి తెలంగాణలో ఒకటి ఎన్కౌంటర్ లేవు. గతంలో అయినాయి కానీ సంవత్సర కాలం నుంచి ఎన్కౌంటర్ లేవు. ఓకే. ఎన్కౌంటర్ లేకపోగా సరెండర్లు అయినాయి. ఇక్కడ చాలామంది సరెండర్లు అయిన విషయాన్ని కూడా మనం చూసినాం. వాళ్ళు ఆయుధాలు లేకుండా సరెండర్ అయినరు, ఆయుధాలతో పాటు సరెండర్ అయినరు. సరెండర్ అయిన వాళ్ళు లీగల్ అంటామా, సరెండర్ అంటే పక్కకు పెడదాం అది. కానీ ఏమైనప్పటికీ కేంద్ర కమిటీ మెంబర్స్తో సహా దళ సభ్యుల వరకు కూడా మనం ప్రతి 15 రోజులకు నెల రోజులకు తెలంగాణలో అయిన విషయాలు కూడా మనం గమనించినాం. మనము అయితే వీళ్ళు ఆయుధాలతోటి సరెండర్ అయిన వాళ్ళని కూడా మనం గమనిస్తే ఆదిలాబాద్ నుంచి కూడా ప్రశాంత్, మరి కొంతమంది 40 మంది, లేదా ఆజాద్ లేదా గోపన్న పేరుతో వాళ్ళు ఒక సంఖ్యలో 40 మంది 35 మంది వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు దేవా బర్సె దేవా వెంకటేశ్వర్లు వాళ్ళు కూడా 35-40 మంది కూడా వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా ఆయుధాలున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయుధాలు లేకుండా కూడా వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడ అయినారంటే ఆదిలాబాద్ అడవి లేకపోతే ములు అడవి అనే పేర్లు వచ్చినాయి మనకు. అంటే దాన్ని బట్టి కూడా తెలంగాణ అడవిలో ఇక్కడ ఉన్నారని కూడా ప్రూఫ్ అయిపోయినాయి. వాటి ద్వారా ప్రూఫ్ అయిపోయింది. అసలు అవే కాదు, ఆ ప్రూఫ్స్ ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో బట మావోయిస్టులు ఉన్నారని చెప్పి చాలా వార్తా కథనాలు వచ్చినాయి. వార్తా కథనాలే కాదు, ఛత్తీస్గఢ్లో బట దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు. తెలంగాణ సెక్రటరీ జగన్ లేదా అలియా దామోదర్ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి కూడా చాలా ఇవన్నీ వార్తలు వినబడుతున్నాయి. సరే, తెలంగాణ ప్రభుత్వము దానిపైన స్పష్టంగా ఖండించలేదు, కానీ అనుమానాలు మాత్రం చాలా బలమైనగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంటే గతంలో కూడా సంవత్సరం క్రితం అయితే తెలంగాణ ప్రభుత్వము డీజీపీ మా కాడ ఎవరున్నారు, మావోయిస్టులే లేరు, మా కాడ ఈ చర్చ లేదనే పద్ధతిలో కూడా మాట్లాడింది కూడా ఒకప్పుడు ఉన్నది. కానీ ఆ తర్వాత లేదు. అయితే గత కొంతకాలం నుంచి సరెండర్ చేసుకోవడమే కాకుండా కూడా డీజీపీ కూడా స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండు, కొంత సరెండర్ కండి అనేది ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కూడా మాట్లాడు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. కానీ దానికి ఇప్పుడున్న స్టేట్మెంట్కు అంటే ఈ స్టేట్మెంట్ కూడా మనం దాన్ని కనుక విశ్లేషిస్తే ఒక వంక కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ మార్చి 31 వరకు మీరు సరెండర్ కండి లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోతారనే విషయాన్ని ప్రకటించింది. మరి పోలీస్ అధికారులు, వివిధ రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా సమావేశమైనరు. ఇప్పుడు ఈ నేపథ్యం నుంచి మనం గమనిస్తే అంటే ఇప్పుడు అంటే సడన్గా సడన్గా డీజీపీ శశిధర్ రెడ్డి గారు ఇది మాట్లాడడం ఏదైతుందో అంటే ఆ మాటల్లో అంటే మనం గమనిస్తే కోమింగ్ జరుగుతుంది తీవ్రంగా జరుగుతుంది అని చెప్తుండు. మరి తెలంగాణ లేకపోతే ఆ మాట ఎందుకంటాడు? ఒక తెలంగాణ డీజీపీ అనవలసిన అవసరం లేదు కదా. వేరే రాష్ట్రం అయితే వేరే రాష్ట్రం మాట్లాడతారు, కానీ స్పష్టంగా ఇక్కడ ఎందుకు మాట్లాడిండు అంటే తెలంగాణను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నారనేది వాళ్ళకి ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ చేయటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా జరగవచ్చు అనేది ఒక ఇండికేషన్. అంటే మావోయిస్టులకు మీరు ఇప్పటి వరకు ఉన్నది వేరు, కానీ ఇక నుంచి అది వేరే. కాబట్టి మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోకపోతే ఏమైనా జరగవచ్చు. హెచ్చరికే. ఇంక హెచ్చరిక కాకపోతే ఏమిటిది అంటే కోమింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు ఉంటాయి అన్నాడు కదా, డేట్ కూడా లేదు కదా.
కాబట్టి ఎవరు చేయొచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా లేదని అక్కడి నుంచి చెప్పలే. కేంద్రం నుంచి జరగవచ్చు, కేంద్ర బలగాల స్పెషల్ ఫోర్స్ కూడా రావచ్చు, ఏం రాదనేది ఏం లేదు కదా. ఇదేమన్నా వేరు దేశాల తెలంగాణ చేసుకుంటూ పోతున్నాయి కదా, ఏం అంటే వేరే రాష్ట్రాలు అంటే రాష్ట్రాలే తప్ప దేశాలు కావు కదా. తెలంగాణ లోపల కేంద్ర బలగాలు రావా, కేంద్ర స్పెషల్ బలగాలు రావని ఏం గ్యారెంటీ లేదు కదా. లేకపోతే తెలంగాణ గ్రౌండ్స్ బలగాలు, తెలంగాణ ఫోర్సు కేంద్రం యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉండకుండా నేను ఖచ్చితంగా ఇట్లే ఉంటానని చెప్పగలుగుతుందా? లేదు, అసాధ్యమైంది. కాబట్టి అది ఏమి జరగబోతుంది అంటే మనకు ఇప్పుడు ఈ నెల రోజుల అంటే ఇప్పుడు ఉన్నది మార్చి 31 అని అంటే ఇప్పుడు ఉన్న నెల 15 రోజుల కాలము కూడా లేదు. కాబట్టి చాలా ముందుగా కూడా చాలా త్వరగా కూడా ఈ పరిణామాలు ఏమైనా జరగవచ్చు. అంటే ఇక్కడ తెలంగాణలో అనుకుంటే వాళ్ళ అన్ని రకాల కేంద్రము అన్ని రకాల ఆపరేషన్స్ను చేపట్టడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితులను కూడా వదలడం అనేది కేంద్ర ప్రభుత్వం ఉండదు. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు మావోయిస్టులు వాళ్ళు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటం యుద్ధం చేయాలని అనుకుంటే చేయగలిగే పరిస్థితి లేదనేది అందరికి కనపడుతుంది. నాకే కాదు, చాలామందికి దేశంలో అనేక మందికి కనపడుతుంది. మరి వాళ్ళు అంటే చనిపోయినా పర్వాలేదు, మేము చనిపోయినా పర్వాలేదు, చనిపోతామని తెలుసు, పర్వాలేదే కాదు చనిపోతామని వాళ్ళకు తెలుసు. సమాజంలో 99% మందికి తెలుసు, 99% తెలుసు. ఎవరో ఒక్కరో ఇద్దరు, 99 కాదు, ఒక్కరో ఇద్దరు చాలా వాళ్ళు చాదస్తంగా ఉన్న వాళ్ళు తప్ప అందరికి అర్థమవుతూనే ఉంది. అయినా చనిపోయినా మంచిదే. చనిపోతే చెట్టుకు ఎరువవుతాం అనుకుంటే దానికి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు, దానికి చెప్పగలిగిన వాళ్ళు లేరు. కాబట్టి ఏమైనా తెలివిగానంటే ఇక్కడ లీగల్ కావడము, సరెండర్ కావడం అంటే అది అవమానం కాదు, నాదాను కాదు. చట్టపరంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి అనుసరించవలసిన మార్గమే తప్ప మార్గం అది లక్ష్యాన్ని వదులుకోవడం కాదు, వాళ్ళ సిద్ధాంతాలను వదులుకోవడం కాదు. తెలివిగా అర్థం చేసుకొని పని చేయగలుగుతాను. ఉన్న శక్తులే తగ్గిపోయినాయి, వాళ్ళు ఏమైనా అదేమన్నా అది బెటర్, అది లేదు మేము ఇట్లే ఏదైనా మంచిదే అని అంటే అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పగలిగేది ఏం లేదు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం చేయలేం కదా. కాబట్టి ఇప్పుడు డీజీపీ ఇచ్చిన ప్రకటన కూడా రెండు ఉంది. ఒక వంక మీరు సార్ డీజీపీ ఇచ్చిన మాటల బట్టి చూస్తే, ప్రకటన బట్టి చూస్తే మా చేతుల్లో ఇక ఏమీ లేదు, ఇక మేము చేయాల్సింది చేస్తున్నాము, ఎన్కౌంటర్ దాదాపు మేము దూరంగా ఉండి సరెండర్ల అరెస్ట్ల వరకే పరిమితం అవుతున్నాం, కానీ రాను ఆ పరిస్థితి లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కేంద్ర బలగాలు ఇక చొచ్చుకొచ్చే అవకాశం ఉంది, దాన్ని మాత్రం నివారించలేము, సరెండర్లు కాండి అన్న అర్థం వచ్చేటట్టుగా అదే రసం దాని అర్థం. అవును, అంటే ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పరు, అధికారులుగా కేంద్ర బలగాలు వస్తాయి లేకపోతే మేం చేస్తామనే విషయాలు వాళ్ళు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితులు చెప్పరు. అధికార వర్గం అట్లే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, విశ్లేషించుకొని నిర్ణయించుకోవాల్సింది తప్ప తిరిగి ఈ ప్రకటనలో ఇది లేదు కదా, అది లేదు కదా, రేవంత్ రెడ్డి పోయి మాట్లాడొచ్చినట్టుగా నువ్వు చూసినవా నేను చూసినవా, ఇవన్నీ అనవసరమైన ముచ్చట్లు. చాలా అంటే ఎప్పటి నుంచో చాలామంది యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డీజీపీ అది మాట్లాడిండు కాబట్టి ఇది సీరియస్గా అర్థం చేసుకొని వాళ్ళు రక్షణతోటి ఉంటారా, యుద్ధం చేస్తారా, లేకపోతే వాళ్ళ అవగాహనను మార్చుకొని వస్తారా అనేది అవుతుంది. అంటే సమాజం కోరుతుంది, నేను చెప్పడం కాదు. సమాజం యొక్క అభిప్రాయాలు, ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్ట్ అభిమానులు నేను చెప్తున్నా. దేశంలో కమ్యూనిస్ట్ అభిమానులు కూడా లైన్లు వేరే, విధానాలు వేరే ఉన్నాయి కమ్యూనిస్టుల బట. కానీ అయినప్పటికీ మెజారిటీగా చాలామంది కూడా మావోయిస్టులు ఉన్నవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో పట వాళ్ళ అవగాహన మార్చుకొని వాళ్ళు వచ్చి సమాజంలో చట్టబద్ధంగా వచ్చి పనిచేయాలి, కమ్యూనిజం కోసమే పనిచేయాలని అనే విషయాన్ని వాళ్ళు కోరుతుండ్రు. కాబట్టి అది అంటే దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు పనిచేయగలిగితే మంచిది, లేకపోతే చనిపోతే బాధపడతాం. అంటే మనుషులు చనిపోవడానికి ఎవరైనా బాధపడతాం, కమ్యూనిస్టులు చనిపోతే ఇంకా బాధపడతాం. మావోయిస్టులకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది, వాళ్ళు చనిపోతే ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు స్వామి చనిపోయిండు, బాధపడ్డాం కదా, లేదా గణేష్ ఒరిస్సాలో చనిపోయిండు, బాధపడ్డాం కదా. కాబట్టి ఇడుమా చనిపోయిండు, బాధపడుతున్నాం కదా. అరే అది కాకుండా ఇటుకు వచ్చి అంటే బయటకు వచ్చి పనిచేస్తే ఎంత బాగుండేదండి. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క ఏదైతుందో వాళ్ళ అంటే దానిని ప్రజలు చైతన్యవంతం చేయడానికి, ప్రజలు చైతన్యవంతం చేయడమే కదా. తుపాకుల కంటే ఎక్కువ చైతన్యవంతం చేయడం గొప్ప పని.
తుపాకులు, నేను మళ్ళీ చెప్తున్నా, తుపాకుల కంటే ఎక్కువగా మనుషులను చైతన్యవంతం చేయడం అనేది ఉందో చాలా గొప్ప పని. అది తుపాకులు గొప్ప పని అనుకోకూడదు. తుపాకులు గొప్ప పని అనేది అవుతుందో అది కరెక్ట్ కాదు. అది మనుషులను నువ్వు ఎట్లా మారుస్తున్నావు, ఏ ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడున్న సమాజాన్ని మార్చాలనంటే ఎవరు మార్చాలి? ప్రజలే మార్చాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ ప్రజల్ని కనుక సిద్ధం చేయగలిగితే, సిద్ధం చేయడం అంటే ఎట్లా చేస్తాం మనం? మనుషులతో మాట్లాడడం ద్వారా, వాళ్ళకి రాయడం ద్వారా, చెప్పడం ద్వారా, అనేక రకాల ప్రోగ్రామ్స్ తీసుకోవడం ద్వారా చైతన్యవంతం అవుతారు. కాబట్టి అది లేకుండా ఆయుధాలతోటి చనిపోవడం అనేది చైతన్యవంతం కాదు. చనిపోయినప్పుడు బాధపడతాం, జోహార్లు చెప్తాం. కాబట్టి ఇది ఆలోచించాలన్నది నేను ఈ సందర్భం కూడా ప్రజల యొక్క ఆలోచనను, కమ్యూనిస్ట్ అభిమానుల యొక్క ఆలోచనను కూడా వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించాలని నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇదే సందర్భంలో మరికొంతమంది అయితే మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తారు, మీరు అక్కడే ఉండాలి, భావజాలం ముఖ్యం, పార్టీ ముఖ్యమని కొంతమంది అంటున్నారు. అలాగే అక్కడున్న వాళ్ళు కూడా ఇంతకాలము ఉద్యమంలో ఉన్నాం, ఇప్పుడు బయటకు వచ్చి సాధించేది ఏముంది, ప్రాణాలు పోతే పోని కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాపై ఆరోపణలు వస్తాయి, ముద్ర పడుతుంది, సరెండర్ అని, అరెస్ట్లని, లొంగిబాటు అని ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఎందుకని కూడా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు కవి చెరమండ రాజు ఆయనే ఒక వ్యాధిగ్రస్తుడైండు, హాస్పిటల్లో పడ్డాడు. ఆయన ఒక కవిత రాసిండు, ఒక పాట రాసిండు. ఆ పాటలో పట్ట అంటే నాకు చరణాలు, నేను ఎందుకంటే కవిని కాదు కాబట్టి నాకు గుర్తుకు రాదు, కానీ సారాంశం ఏంటంటే, నేను ఏ వ్యాధిగ్రస్తుని అయినప్పటికి కూడా చివరి వరకు కూడా ఏంటంటే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నూతన సమాజం కోసం నా శక్తి వంచన లేకుండా నేను రాస్తా, మాట్లాడతా, ప్రజలను చైతన్యవంతం చేస్తాను చెప్పండి. ఒక కమ్యూనిస్టుగా చరమండరాజే కాదు, ఏ కమ్యూనిస్ట్ అయినా చివరి వరకు కూడా తన ప్రాణం అంటే ఒక పాట చివరి ప్రాణం పోయేంత వరకు కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కొనుక్కుంటాడు తప్ప నేను ఏం చేస్తా అనేది ఏందో ఇంకా ఈ క్షణంలో వచ్చి ఏం చేస్తానంటే ఎట్లా? ఇప్పుడు దేశంలో ఒకటి అనేక మంది కమ్యూనిస్టులు ఉన్నారు. అవన్నీ వృధానా? ప్రజాస్వామికవాదులు చేసే వృధానా? అంటే వీళ్ళది వృధా? ఓన్లీ తుపాకులు పట్టుకుంటేనే సమాజాన్ని మారుతుందా? మారుతుందా? ఇది తప్పుడు అవగాహన. తుపాకులు పట్టుకున్న వాళ్ళు కూడా మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ సిద్ధాంతం ఏమైపోయిందనంటే అది చాలా విషయాలు దాంట్లో ఉన్నప్పటికీ ఆయుధాలు ఎక్కువైపోయినాయి. ఆయుధాలది కాదు, మనుషులు చైతన్యవంతం చేయాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. సిద్ధాంతం గొప్పది కాబట్టి ఆ సిద్ధాంతం ప్రజలకు వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా? చనిపోయేంత వరకు కూడా చేయగలుగుతారు. కమ్యూనిస్టుగా నువ్వు మిగిలితే చనిపోయే చివరి నాటి వరకు కూడా చేయగలుగుతారు. ముసలోళ్ళు చేయగలుగుతారు, 99 సంవత్సరాల ముసలోళ్ళు కూడా చేయగలుగుతారు. కాబట్టి ఇది వాళ్ళు చేయగలిగేంత చాలా 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 ఉన్నది. వాళ్ళు చేయాలనుకుంటే, లేదనుకుంటే వేరు. కాబట్టి వాళ్ళు ఆలోచించాలి, చేయగలుగుతారు, చాలా చేయగలుగుతారు. సార్, డీజీపీ గారి మాటలు కనుక చూస్తే, ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు కనుక చూస్తే, తెలంగాణలో చాలామంది కూడా తలదాచుకుంటున్న మావోయిస్టులు అనే ఒక వార్త. ఇక త్వరలో ఎన్కౌంటర్లు భారీ ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇండికేషన్ వస్తుంది. త్వరలో మనం ఈ సందర్భం జరుగుతున్న నేపథ్యంలో డీజీపీలా మాట్లాడండు అని ఊహించవచ్చా? అవును, అంటే ఒక డీజీపీ స్టేట్ పోలీస్ అధికారి ఆ రకంగా మాట్లాడడం అంటే దాన్ని అంటే సులభంగా మామూలు స్టేట్మెంట్గా మనం అర్థం చేసుకోలేము. అది సందర్భం లేకుండా అంటే ఇప్పుడు ఆ సందర్భంగా 2 ఇండికేషన్స్. ఒకటో ఆల్రెడీ కోమి సీరియస్ జరగబోతున్నాయి, చనిపోతారు అనేది ఒకటి వ్యక్తమైంది. అది రెండోది సరెండర్ కండి అంటే కూడా పునరావాసం గురించి మాట్లాడిండు. పునరావాసం మాత్రమే కాదు, తర్వాత కూడా ఏంటంటే మీరు స్వేచ్ఛగా ఇక్కడ బతకొచ్చు చట్ట ప్రకారంగా అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పిండు. కాబట్టి అంటే అంత క్లియర్గా చెప్తున్నప్పుడు అది అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా నీకు విజయం అంటే ఆ మార్గం ద్వారా వాళ్ళు ఏదైతే విప్లవం అనుకుంటారో ఆ మార్గం ద్వారా అసలు ఇంకెక్కడిది? ఆ మార్గం ద్వారా విప్లవం అనేది ఎక్కడిది? అసలు చనిపోయినరు, సరెండర్ అయినరు, సాయుధ పోరాట విరమణ చేసారు, ఇంకేమీ లేదు. పార్టీ ఒక రకంగా ముక్క చెక్కలు అంటే ఒక రకాల విభాగాలు అయిపోయినాయి, ఒకదానికి ఒక సంబంధమే లేదు. ఇవన్నీ ఎగిరిపోయినాయి. ప్రజా సంఘాలు లేవు, ప్రజలు లేరు, పార్టీలు కూడా బీహార్ కాడ, జార్ఖండ్ కాడ, తెలంగాణ కాడ
ఒరిస్సా కార్డు ఉన్నది, ఆడ కూడా ఎవరు లేరు, ఒరిస్సా కూడా లేదు. ఒరిస్సాలో వేల మీద లెక్క పెట్టదగ్గ వ్యక్తులే వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి, వేల సంఖ్యలో ఏం లేరు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ కోఆర్డినేషన్ లేదు. ఎప్పుడు పోయింది పార్టీ సీసీ కోఆర్డినేషన్ లేదు, రాష్ట్ర కమిటీ కోఆర్డినేషన్ లేదు. ఏమైందో ఏమవుతుందో వాళ్ళకి తెలుసు అది. కాబట్టి ఇప్పటికీ చాలా నష్టం జరిగింది ఇప్పటికీ. అంటే ముందు అర్థం చేసుకోకపోవడం చాలా 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 మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది వేరే, కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది. కానీ రెండో ప్రశ్న, నువ్వు ఒక పార్టీ నాయకుడిగా, పార్టీగా నువ్వు నీ నష్టాలు జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి ఇప్పటికీ కూడా తెలివైన పని చేయడం అని అంటే దానిని మీరు మార్చుకోండి. మీరు రండి, వచ్చేందంటే ప్రజలతో కలిసి ప్రజలను చైతన్యవంతం చేస్తూ మీరు ప్రజల్లో బాగుండి పనిచేయండి. ప్రజల్లో బాగుంటే అక్కడ లేమంటే ఇప్పుడైతే లేరు. తుపాకులు పట్టుకున్నారు. ఇప్పుడు ఏ ప్రజలు ఏ ప్రజా సంఘాలు ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడన్నారు? అది జరగదు. ఇప్పుడు చనిపోవడమే కంటే కూడా తెలివైన పని ఇది చేయాలనేది మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దేవుజీ అసలే దొరకడు, అలాగే దామోదరు, దాంతోపాటు రాజారెడ్డి కూడా వీళ్ళు పోలీసులు పట్టుకోవడం సాధ్యం కాదని కొంత వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో అత్యాధునికమైన టెక్నాలజీతో, అత్యంత పెద్ద బలంతో ఈరోజు కేంద్ర బలగాలు దేశవ్యాప్తంగా కూడా జల్లడబడుతున్నాయి. నిజంగా దొరకకుండా తప్పించుకునే పరిస్థితి ఉంటుందా? అలాగే మార్చి 31 తర్వాత కగారు ఆగిపోతుంది, ఇక ఏం కాదు, మళ్ళీ పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవచ్చు అన్న వ్యాఖ్యల్లో నిజముందా? ఇప్పుడు ఇడ్మా గురించి ఏమొచ్చింది సంవత్సర కానించి వార్తలు? ఇడ్మా అంటే చాలా అరివీర భయంకరుడు, చాలా ఎక్కడ కూడా ఎవరికి దొరకడు, చాలా ఒక్కడే వేలాది మంది చంపేస్తారని అన్నారు కదా. ఏమైంది? నంబలకేశ్వరరావు జనరల్ సెక్రటరీ చనిపోయిన జనరల్ సెక్రటరీ కంటే ఎక్కువ దేవ్జీనా? ఇవన్నీ కూడా కథలు. ఈయన దొరకడు, ఆయన చనిపోవడంటే ఎట్లా? ఏముండదు అంటే ఒక వంక ప్రభుత్వం తన బలగాలున్నాయి, మావోయిస్టు బలం సన్నగిలిపోయింది, దెబ్బతిన్నది, వ్యక్తులను బట్టి ఉండదు అది. కాబట్టి ఇక్కడ ఏమైనా కాకపోతే రోజులు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఏమున్నప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒకవైపు డీజీపీ వ్యాఖ్యలు, అలాగే ఇటు సరెండర్ల పర్వం, మరోవైపు కూంబింగ్ జరుగుతుంది. చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను గతం నుండి కూడా చెప్తున్న విషయాలే ఈ సందర్భంగా కూడా ఏంటంటే, నేను మళ్ళీ ఈ సందర్భంగా చెప్పేది, ఎవరైతే అంటే తిరుపతి, గణపతి, లేదా మల్లరాజరెడ్డి, దామోదరు, లేదా సాగరు, లేదా సంతోష్ సీసీ మెంబర్లు, ఇంక ఇతర మెంబర్లు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే పరిస్థితి లేదు, జరిపే పరిస్థితి ఏమీ కనపడటం లేదు. కాబట్టి మీరు మీ యొక్క సాయుధ పోరాట మార్గాన్ని మార్చుకొని మీరు ఏ రకంగా సాయుధ పోరాట విరమణ చేస్తారా లేదా లీగల్ అవుతారా, అది మీ ఇష్టం. అది ఏమైనప్పటికీ ఏంటంటే మీరు వచ్చి ప్రజలతోటి కలిసి పనిచేయమని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ సార్. ఇది మొత్తంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం టార్గెట్ ముందే మొత్తం కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. అలాగే తెలంగాణ డీజీపీ చెప్పిన వ్యాఖ్యల ప్రకారం బట్టి చూస్తే మాత్రం ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. అంటే కేంద్ర బలగాలు కూడా వాళ్ళ ఆపరేషన్ ముమ్మరం చేస్తున్నారు. దాంతోపాటు సరెండర్ కండి, లేకపోతే మాత్రం ఇక కూంబింగ్ ఆపరేషన్ కూడా జరగబోతుంది, దాంతోపాటు ఎన్కౌంటర్ల దిశగా కూడా ఇటు అడుగులు వేయబోతుంది. ఇలాంటి సందర్భంలో మేము ఇప్పటివరకు మా ప్రయత్నం చేశాం, కానీ మా చేయి దాటాక మేము ఏమి చేయలేమన్న ఒక ఇండికేషన్ని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల్లో వచ్చి పోరాటం చేయొచ్చు, తుపాకులతో కంటే ఇంకా ప్రజా ఉద్యమాలతో చాలా కూడా చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రాణాలు బతుకుంటే అద్భుతమైన ఉద్యమాలు చేయొచ్చు, ప్రజల్ని కూడా ఆకర్షణీయంగా చేసి కూడా ఒక ఏకం చేయొచ్చు. ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ కూడా మాజీ మావోయిస్టు జంపన్న గారు అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. త్వరలో మరి ఆపరేషన్ కగార్ విషయంలో ఒకవైపు శాంతి చర్చలు ఇక అవకాశమే లేదు, ఇక గడువు దగ్గరికి వస్తున్న సందర్భంలో ఆపరేషన్ మాత్రం ముమ్మరం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.